హైదరాబాద్ శివారులోని బౌరంపేట రామ్జీకుంట చెరువు వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. చెరువు కబ్జాలు అలాగే హైదరాబాద్ శివారులోని బౌరంపేట రామ్జీకుంట చెరువు వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. చెరువు కబ్జాలు, భూ రికార్డుల మార్పులు, బఫర్ జోన్ ఉల్లంఘనలపై స్థానికులు ఏలుగా చేస్తున్న ఫిర్యాదులకు తాజాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్ న్యూస్ వరుస కథనాల నేపథ్యంలో రామ్జీకుంట చెరువును త్వరలో స్వయంగా పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్జీకుంట చెరువు అధికారిక రికార్డుల్లో 11 ఎకరాలకు కుదించబడిందని స్థానికులు అంటున్నారు. చెరువు పరిధిని క్రమంగా ఆక్రమించి ప్రైవేట్ వెంచర్లు అభివృద్ధి చేశారని ఆరోపిస్తున్నారు. చెరువు హద్దుల్లోనే భారీ హై రేంజ్ నిర్మాణాలు ఎలా అనుమతులు పొందాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చెరువుల ఆక్రమణలపై హైడ్రా అనేక ప్రాంతాల్లో చర్యలు చేపట్టింది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను పరీక్షించడంపై కమిషనర్ రంగనాథ్ పలు సందర్భాల్లో కఠిన వైఖరి ప్రదర్శించారు. అయితే రామ్జీకుంట విషయంలో 2017 నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి సర్వే జరగకపోవడం, చెరువు అసలు విస్తీర్ణంపై స్పష్టత లేకపోవడం వివాదానికి కారణమవుతోంది. పాత రికార్డులు మార్చింది ఎవరు? చెరువు భూములు ఎవరికి కేటాయించారు? బఫర్ జోన్ ఉల్లంఘనలకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం కోరుతున్నారు స్థానికులు. చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రామ్జీకుంట భూములపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి హైడ్రా విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయి? రామ్జీకుంట అసలు విస్తీర్ణం ఎంత? ఆక్రమణలపై చర్యలు ఎప్పుడు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ రామ్జీకుంటను సందర్శించి ఆక్రమణలు తొలగిస్తే కానీ తెలియదు. ఇక చెరువును మింగేసిన ఇటు రామ్జీకుంట చెరువును మింగేసిన సన్షైన్ పై అయితే వరుస కథనాలు ప్లే చేసింది రాజ్ న్యూస్. మొత్తానికైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో కనుమరుగవుతున్నటువంటి చెరువులను పరిరక్షించేందుకు రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తుంది. ఇందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సంబంధించినటువంటి రామ్జీకుంట బౌరంపేట రామ్జీకుంట చెరువు ఆక్రమణకు గురైందంటూ కూడా ఇటీవల కాలంలో రాజ్ న్యూస్ వరుస కథనాలని ప్రసారం చేసింది. దీనిపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. త్వరలోనే ఆ చెరువును విజిట్ చేస్తాము. ఇప్పటికే చెరువు మీద చాలా ఆరోపణలు వచ్చాయి, చాలా కంప్లైంట్ కూడా వచ్చాయి. 2017 నుంచి కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా ఇటీవల కాలంలో చెరువుని పరిసర ప్రాంతంలో చెరువు పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణం ఏ రకంగా చేపట్టారు, దాదాపు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ని మొత్తం ఆక్రమించుకొని ఏ విధంగా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న దానిపై కూడా అటు రంగనాథ్ మొత్తం కూడా వివరాలు సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. త్వరలోనే అంటే ఈ 2-3 రోజుల్లోనే ఈ చెరువుని పూర్తిగా పరిరక్షించేందుకు ఖచ్చితంగా అక్కడ విజిట్ చేస్తాం, ఖచ్చితంగా సందర్శిస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్థానికులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతోపాటు అసలు 2014 తర్వాత అంటే రాష్ట్రం విడిపోయే ముందు రామ్జీకుంట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో ఉన్నటువంటి రామ్జీకుంట మొత్తం 15 ఎకరాలు ఉంటే ఇప్పుడు కేవలం భూ రికార్డులో మాత్రం కేవలం 11 ఎకరాలకు మారిపోయింది. అంటే మిగిలినటువంటి 4 ఎకరాలు ఎక్కడ మాయమైంది, ఎవరు దీన్ని కాజేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్థానికులు కూడా చెరువుని ఇటీవల కాలంలో హైడ్రా చెరువులను పరిరక్షిస్తుంది. నల్లకుంట కావచ్చు, అదేవిధంగా అంబర్పేట కావచ్చు, చాలా ఉప్పల్ కావచ్చు, చాలా చెరువులను కూడా పునరుద్ధరించింది. అక్కడ పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి నేరుగా చెరువులని సంబంధించిన విషయంపై కూడా ఇనాగ్రేషన్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అలాంటి చెరువులను రక్షిస్తున్నటువంటి హైడ్రా కూడా ఇలాంటి రామ్జీకుంట అక్రమానికి గురవుతున్నటువంటి రామ్జీకుంట చెరువుని కూడా పరిరక్షించాలంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అక్కడ చెరువుని కబ్జా చేసి మరి వెంచర్స్ నిర్మిస్తున్నటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ వెంచర్స్ మొత్తం కూడా కూల్చివేసి
ఆ చెరువులను పరిరక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదు చేశారు. 2017 నుంచి కూడా ఫిర్యాదులు అవుతున్నాయి. సర్వే చేస్తామని చెప్తున్నప్పుడు కూడా సర్వే మాత్రం ఇప్పటివరకైతే దానిపై ఒక పూర్తి క్లారిటీ కూడా రాలేదు. 2014 తర్వాత ఈ చెరువు మొత్తం కూడా ఏ విధంగా మాయమైంది, భూ రికార్డులు ఏ విధంగా లెక్కలు తారుమారు చేశారన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులు కుమ్మక్కై డబ్బులు తీసుకొని మరీ వారికి ఎన్ఓసి ఇచ్చినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. దీనిపై ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సాధించాలని ఇటీవల కాలంలో రాజ్ న్యూస్ వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది. ఈ కథనాలని పైనే అటు స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కసారిగా ఖచ్చితంగా ఈ చెరువుని విజిట్ చేస్తాం, అవసరమైతే ఎవరైనా ఆక్రమిస్తే చెరువుని ఖచ్చితంగా ఆక్రమించి బౌలాంతస్తులు నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ బౌలాంతస్తుల మీద చర్యలు తీసుకొని వాటిని కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం మరి దీనిపై స్థానికులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించి వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాలిని, సునీల్, సన్షైన్ వెంచర్పై గతంలో కూడా చాలా ఫిర్యాదులు వస్తాయి, కానీ అధికారులు ఎందుకు ఆ వెంచర్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు? చెరువు ఆక్రమించి అలా వెంచర్లు కట్టినా కానీ. ఎస్, మనం చూడొచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో రామ్జీ కుంటని చెరువును ఆక్రమించుకొని సన్షైన్ అక్రమ వెంచర్ వేసిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడతాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనిపై వారి అడిగే ప్రయత్నం చేసింది రాజ్ న్యూస్ కూడా, కానీ వారు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పాత రికార్డులు మాకు తెలియదు, కొత్తగా వచ్చామని అక్కడ ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పడంతో ఇదంతా కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మేనేజ్ చేసినాయి, ఎన్ఓసి ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తాయి. స్థానికులు అయితే ఇదంతా కూడా అక్రమ వెంచారు, చెరువుని మొత్తం కూడా కబ్జా చేశారు, చెరువుని ఆనుకుని FTL బఫర్ జోన్లు 50 మీటర్స్ లోపల దాటి అక్రమ వెంచర్స్ నిర్మించాలి. కానీ బఫర్ జోన్లు FTLని ఆనుకొని మాత్రమే అవి ఏవి పాటించకుండా, నిబంధనలు ఏవి కూడా పాటించకుండా అక్రమంగా వెంచర్స్ వేయడం కరెక్ట్ కాదు. ఏదైతే సన్షైన్ బౌరంపేట రామ్జీకుంట దగ్గర వేస్తున్నటువంటి సన్షైన్ అక్రమ వెంచర్ని వెంటనే తొలగించాలి, వాటన్నిటిని కూడా తొలగించి చెరువుని పరిరక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్ఓసి ఇచ్చిన అధికారులు డబ్బులు ఎంత తీసుకున్నారు, ఎందుకు ఎన్ఓసి ఇచ్చారు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి భూ రికార్డులు 4 ఎకరాలు తక్కువ చూపించారు, ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎకరాల భూమి మరి ఎక్కడికి పోయింది, దొంగలు ఏమైనా ఎత్తుకుని పోయారా? ఎందుకంటే భూమి కనిపించడం లేదంటూ కూడా రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులే చెప్తున్నారు. మరి ఆ భూమి ఎక్కడికి వెళ్ళింది, ఆ భూమిని ఎవరు ఆక్రమించుకున్నారనేది కూడా సర్వే మాత్రం ఇప్పటివరకు చేయడం లేదు. 2017 నుంచి కూడా సర్వే చేస్తాం, సర్వే రిపోర్టు రాలేదు అని చెప్తున్నప్పుడు కూడా మరి సర్వే రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా మరి దాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదనే చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే రామ్జీ కుంటాన్ని ఆనుకొని ఉన్నటువంటి సన్షైన్ వెంచర్స్ మొత్తం కూడా ఈ యొక్క భూమిని ఆక్రమించే ఈ అక్రమ వెంచర్ నిర్మించింది. అందులో చాలామంది బడా నేతలు, రాజకీయ నేతలు, కొంతమంది సంబంధించిన మీడియాకు సంబంధించిన నేతలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. పోలీస్ అధికారులు కూడా అందులో ఫ్లాట్లు తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం. అందుకనే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, రామ్జీ కుంటని పరీక్షించాలి. ఇప్పటికే రాజ్ న్యూస్ వరుస కథనాలు కూడా ప్రసారం చేసింది. మరోవైపు హైడ్రా కమిషన్ కూడా స్పందించాడు. వెంటనే ఈ 2-3 రోజుల్లో విజిట్ చేస్తాం, ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకున్నాను కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చెరువులను పరిరక్షిస్తాము, ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని చెప్తున్నటువంటి హైడ్రా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. మరి రామ్జీ కుంట విషయానికి వస్తే ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు, ఎందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోవడం అనేది విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే హైడ్రా కమిషన్ ఖచ్చితంగా స్పందించి దీనిపై పూర్తిగా చర్యలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి చెరువులను పరీక్షించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.